కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంతో జరుగుతున్నాయి. నెల క్రితం రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కలిసి 330కి పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతేకాకుండా ఆ పనులు పూర్తి చేసేందుకు ఓ డేట్ ను కూడా ముందుగానే ఫిక్స్ చేశారు. అలా చేయాలంటే వారి మీద వారికి ఎంత నమ్మకం ఉండాలి? మే 15వ తేదీ నాటికి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి కార్యకర్తలచే ప్రారంభోత్సవం నిర్వహిస్తామని హామీ ఇచ్చిన సందర్భంగా ది సూర్య న్యూస్ ప్రజల నాయకుల అభిప్రాయం సేకరణ చేసింది. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళ్తే నా పేరు మొహమ్మద్ రసూల్ అలియాస్ జున్ను. 31వ డివిజన్లో కాలువలు కానీ రోడ్లు కానీ మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న తరఫున అన్ని రోడ్లు కాలువలు అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి. దానివల్ల శ్రీధర్ అన్నకి గిరన్నకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. 31వ డివిజన్ ఉంటున్నాను. నేను ఇన్నేళ్ల సర్వీసులో ఎప్పుడూ చూడలేదు. గిరన్న శ్రీధర్ అన్న రోడ్లు కానీ కాలువలు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అందరికి ధన్యవాదాలు. రాజారాం రెడ్డి గారు మా వీధిలో రోడ్డు వేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మేము అడిగినవన్నీ చేస్తున్నాడు సార్. మాకు కాళ్ళు కూడా వేయించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు ప్రవీణ్ కుమార్. రాజారాం రెడ్డి నగర్ మాది. ఎన్నో సంవత్సరాల నుంచి మాకు సిమెంట్ రోడ్లు అనేవి లేవు. శ్రీధర్ అన్న ప్రభుత్వంలో చాలా బాగా అభివృద్ధి జరిగింది. మాకు అందుకోసం శ్రీధర్ అన్న గారికి కోటంరెడ్డి గిరిధర్ అన్న గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు పెంచలేయ. మాది అమ్మ ఫారం అరుంధతివాడ. ముందు కాలువలు లేకపోతే ఇప్పుడు కాలువలు రోడ్లు వేసారు. శ్రీధర్ అన్నకి గిరిధర్ రెడ్డికి ధన్యవాదాలు. నా పేరు టీవీఎస్ కమల్. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అనంటే ఈ రాష్ట్రంలో మా నియోజకవర్గం వైపు ఎదురు చూసే పరిస్థితిలో ఉంది. కోటంరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో మా 31వ డివిజన్లో ఈరోజు 2.5 కోటికి సంబంధించి వర్కులు మొత్తం పూర్తయ్యాయి. రాబోయే నెలలో 15వ తేదీ వాటన్నిటికి సంబంధించి ఆరంభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇంత మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వాటి పూర్తి చేసిన కోటంరెడ్డి సోదరులు ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోడ్లు పరిశీలించడం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ అన్న గారి ఆశీస్సులతో మొత్తం డివిజన్లో 24 వర్కులకు సంబంధించి పూర్తి చేయడం జరిగింది. మొత్తం 2,50,00,000 వ్యయంతో పెట్టి చేయడం జరిగింది. రోడ్లు ట్రైన్లు అన్నీ సకాలంలో పూర్తి చేయమని చెప్పడం జరిగింది. దానికన్నా ముందే 15 రోజుల ముందే అన్నీ రెడీ చేసారు, అయిపోయింది. రేపు నెల 15వ తేదీ అన్నీ ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డిగా ధన్యవాదాలు చేస్తున్నాను. పేరు గొర్ల కృష్ణయ్య. మాది కావేరి నగరు. మేము ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళము. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో భాగంగా మా కావేరి నగరు శరవేగంగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేశారు. శ్రీధర్ అన్న గారికి మళ్ళీ గిరన్న గారికి మాకు ఇద్దరికీ ధన్యవాదాలు. నమస్తే. నా పేరు షఫీ అహ్మద్. 31వ డివిజన్. మా ఏరియాలో ఇంతకుముందు రోడ్లు లేక అస్తవ్యస్తంగా ఉన్నాయి, గుంటలు మొత్తం ఉన్నాయి. మన శ్రీధర్ అన్న గిరిధర్ అన్న మన కార్పొరేటర్ కృష్ణన్న అందరూ కలుసుకొని మాకు రోడ్లు కావాలని మనం చెప్పంగానే వాళ్ళు శాంక్షన్ చేసి వాళ్ళు రోడ్లు వేయడం జరిగింది. దాని తర్వాత సైడ్ కాలువలు నిర్మించడం జరిగింది. అదిగాక సందుల్లో గొంతుల్లో కూడా రోడ్లు వేయడం జరిగింది. ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా ప్రజలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా నేను కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కోటేశ్వరరావు. మేము 31వ డివిజన్లో ఉంటున్నాం. ఇక్కడ రోడ్లు కాలువలు ఎక్కువ సమస్యలుగా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ శ్రీధర్ అన్న వచ్చిన తర్వాత గిరన్న వారిద్దరి సమక్షంలో మా బత్తల కృష్ణన్న 31వ డివిజన్ కార్పొరేటర్ గారు వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యలన్నీ త్వరగా ఎంత వీలైతే అంత తొందరగా సమస్యలన్నీ పరిష్కరించడం జరిగింది.
గిరణ్ణకి, శ్రీధర్ అన్నకి, అలాగే బత్తల కృష్ణన్నకి ధన్యవాదాలు. వర్షం 31వ డివిజన్ టీడీపీ కార్యకర్తని. ఇక్కడ దాదాపు మన 105 పనులు శంకుస్థాపన చేసిన రోజు నుంచి ప్రతి నిత్యం అధికారులతో కానీ, ఇదే విధంగా కాంట్రాక్టులతో కానీ, స్థానిక ప్రజలతో కానీ, మొత్తము మా ఎమ్మెల్యే గారు కానీ, మా టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి కానీ ప్రతి నిత్యం ఆ పనుల మీద పరిరక్షణ చేసి, ఆ పనులు పూర్తయిన సందర్భంగా అనేక సందర్భాల్లో మొత్తం చేస్తూ చెప్పిన మాట చెప్పినట్టు 303 పనులకి పూర్తి చేసే రోజుల్లో ఇలాంటి రూరల్ నియోజకవర్గంలో మొత్తం ప్రజల దగ్గర ఒక మంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు పొందిన, అదేవిధంగా టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా మొత్తం అనునిత్యం ప్రజల్లో నిద్రలేస్తే నిద్రపోయే వరకు ప్రజల్లో ఉంటూ ప్రజలతోనే మమేకమై పనిచేస్తూ ఇటు ఈ పనులు పూర్తి చేసి ఎన్నో సంవత్సరాల నుంచి శివారు ప్రాంతాల్లో ఉండే ఇబ్బందులు పడుతున్న కాలువలు, రోడ్లు కూడా పూర్తి చేసి, అదే సందర్భంగా చెప్పిన మాట చెప్పినట్టు అనుకున్న దానికన్నా ముందు కూడా ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు. దాని సందర్భంగానే కనీసం మేము టీడీపీ నాయకులు, కార్యకర్తలను చెప్పుకునేదానికి చాలా గర్వపడుతున్నాము. మా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, మా టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి సమక్షంలో మేము తలెత్తుకొని 10 మందిలో మేము నాయకులు, టీడీపీ నాయకులము, కార్యకర్తలను చెప్పుకునే అంత స్థాయిలో కూడా మా ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చారు. జీవితాంతం మేము ఆయనతోనే రోడ్డుమని ఆయనతోనే పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు మాణికల నాగమణి. నేను 31వ డివిజన్లో ఉన్నాను. మాకు అడిగిన వెంటనే పనులు చేసేది మా శ్రీధరన్న. మా గిరన్న అడిగిన వెంటనే పనులు చేస్తాడు. 23 సంవత్సరాల నుంచి చౌటమిట్లో ఉన్నాను. ఇప్పటికి ఏ ఎమ్మెల్యే కానీ, ఏ అధికారి కానీ మాకేమీ చేయలేదు. అట్లాంటిది గిరన్న శ్మశానం గోడ కట్టించాడు. అడిగిన వెంటనే కాలువలు, రోడ్లు కానీ కట్టిస్తున్నాడు. అందుకు శ్రీధరన్నకి, గిరన్నకి నా హృదయపూర్వక నమస్కారాలు. కానీ చాలామంది పనిచేసే ఎమ్మెల్యే ఎవరంటే మా శ్రీధరన్న, మా గిరన్న అని చెప్పుకుంటున్నారు. అట్లాగా మళ్ళీ ఎమ్మెల్యేగా గిరన్న, శ్రీధరన్న రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గారికి నమస్తే. రోడ్లు, కాలువలు, చాలా జనాభా చాలా ఇబ్బంది పడుతున్నారు. పోయిన తడవాడి మీటింగ్ పెట్టాము. ఈ మీటింగ్లు, ఈ గుంటల్లో చాలామంది పడిపోయారు. ఆ మీటింగ్కి వచ్చి పడిపోయిన బాధపడుతున్నారు. అదే రోడ్డు వేశారు, కాలువలు వేశారు, రోడ్లు వేశారు. జనాభా అంతా రోడ్లు వేశారని ఆనందపడుతున్నారు. రోడ్ల దగ్గర, తీయగంట కాడ, షాపుల దగ్గర బ్రహ్మాండంగా ఉన్నాయి. రోడ్లు బాగున్నాయి, కాలువలు బాగున్నాయి. ప్రతి విషయంలో శ్రీధరన్న అందుకొని ప్రతి జనాభాకి ఫోన్ చేసిన వెంటనే రిఫరెన్స్ తీసుకుంటున్నాడు. అందరూ సంతోషంగా, ఆనందంగా ప్రతి దిక్కు ఇదే విషయాలు చెప్పుకుంటున్నారు. సాంబయ్య 31. అందరికీ నమస్కారం. నా పేరు బత్తల కృష్ణ, 31వ డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల నా సతీమణి. మేము కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత మొదటి సంవత్సరంలోనే సుమారు 5 కోట్ల పనులతో అభివృద్ధి చేయడం జరిగినది. తర్వాత శ్రీధరన్న అధికార పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 16 నెలలు అన్నతో ప్రయాణం చేయడం జరిగినది. అప్పుడు కొంచెం డివిజన్ల అభివృద్ధి బాటలో కొంచెం చేయలేకపోయాము. తర్వాత శ్రీధరన్న హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ 10 నెలల కాలంలోనే సుమారు 3 కోట్ల 10 లక్షల రూపాయలు మా డివిజన్ కేటాయించడం జరిగినది. అందులో 2,57,00,000 పనులు, 24 పనులు పూర్తయినాయి. ఇంకా 4 పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ 4 పనులు కూడా మే 10వ తేదీ లోపల కాంట్రాక్టులు అందిస్తామని చెప్పున్నారు. ఈ అన్ని పనులు మే 15వ తేదీన ప్రారంభించుకోవడం జరిగినది. మన భారతదేశంలోనే ఒకటే రోజు 105 శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ భారతదేశంలో ఎవరు లేరు. ఆ క్రెడిట్ మన శ్రీధరన్నకి, గిరన్నకే దక్కడం జరిగినది. తర్వాత 105 శంకుస్థాపనలు చేసిన తర్వాత ఒక వారంలో మళ్ళీ 225 శంకుస్థాపనలు చేయడం జరిగింది. మొత్తం ఈ రూరల్ నియోజకవర్గంలో 330 పనులు ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతున్నది మే 15వ తేదీన. అందువలన శ్రీధరన్న అంటే అభివృద్ధి, గిరన్న అంటే అభివృద్ధి, కోటమిరెడ్డి సోదరులు అభివృద్ధి అంటే కోటమిరెడ్డి సోదరులు, శ్రీధరెడ్డి అంటే అభివృద్ధి అనే నానుడి రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నది. అదేవిధంగా రేపు జూలై నెలలో మళ్ళీ మా డివిజన్కి 31వ డివిజన్కి మళ్ళీ 3 కోట్ల రూపాయలు కేటాయించడం అని జరగడం జరుగుతున్నది. అందువలన శ్రీధరన్న, గిరన్నకి మా డివిజన్ తరపున, ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
నమస్తే, నా పేరు మణి. నేను కొత్తూరు క్లస్టర్ బీజేపీ మండల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈరోజు గత 3 సార్లుగా మన నగరంలో కలిపారు మన కొన్ని పంచాయతీలని. అప్పుడు కొత్తూరు పంచాయతీ కలిపినప్పుడు ఈ కొత్తూరు పంచాయతీ 2 డివిజన్లుగా ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వాలు కానీ పెద్దగా పట్టించుకోవాలి. మా మౌలిక వసతులు కానీ, డ్రైన్ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నా కానీ ఏం పట్టించుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎక్కడెక్కడ పంచాయతీలో కానీ, ఈ నగరంలో ఉన్న డివిజన్లు కానీ, రూరల్ నియోజకవర్గాలు అన్నిటికి కానీ శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ ప్రత్యేక చొరవ తీసుకొని సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లో వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్లు కానీ బాగా తొందరగా ఏర్పాటు చేస్తున్నారు. దానికి ప్రజలందరూ హర్షిస్తున్నాము. కూటమి ప్రభుత్వం తరపున శ్రీధర్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. స్పందించే ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో ఉండారు అంటే ఒక్క శ్రీధర్ రెడ్డి మాత్రమే. నా బిడ్డకు బాగలేకుండా పెద్ద ఆసుపత్రిలో పెట్టుకొని రాత్రి 9 గంటలప్పుడు ఒక్క ఫోన్ చేశాను. దిక్కు తోసని పరిస్థితిలో ఆయన నంబర్ కనపడింది, చేసేసింది. చేయొచ్చో చేయకూడదో కూడా నాకు తెలియదు. అంత పెద్ద మనిషి ఒక్క ఫోన్ కాల్కి ఎక్కడున్నావు ఖాదర్ భాష, సార్ పెద్ద ఆసుపత్రిలో ఉన్నాను సార్, నా బిడ్డ పరిస్థితి ఈ విధంగా ఉంది, నువ్వు అక్కడే ఉండు, 10 నిమిషాల్లో నేను వస్తున్నాను అన్నారు. 10 నిమిషాల్లో ఆయన వచ్చారు. వెంటనే అంబులెన్స్ పిలిపించి ఆ బిడ్డని అంబులెన్స్లో వేసుకొని నారాయణ హాస్పిటల్కి ఫోన్ చేసి ఆయనే నారాయణ హాస్పిటల్లో చేర్పించి మొత్తం ఆయన సొంత ఖర్చులతో బిడ్డని బతికించి పంపించిన మహానుభావుడు శ్రీధర్ రెడ్డి. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలంటేనా ఆయన ఏ ప్రభుత్వంలో ఉన్నా, ఏ గవర్నమెంట్ వచ్చినా ఆయన తాయే వేరు. ఆయన ఒక పని చేయాలనుకుంటే ఆయన్ని మించిన నాయకుడు లేడు, ఆయన చేసి చూపిస్తాడు. 31 డివిజన్ నిర్మలా నగర్ వాసులు. మాకు కొంతకాలం నుంచి ఏం పనులు జరగకుండా నిశ్శబ్దమై ఖాళీగా ఉన్నాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దానివల్ల మన ఎమ్మెల్యే గారు గిరిధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు కలగజేసుకొని మా మాటలకు స్పందించి రోడ్లు, కాలువలు ఒక్కొక్కటి క్రమేణా అన్నీ ఒకేసారి వద్దు, ఒక్కొక్కటి పెట్టుకొని చెప్పారు. ఒక్కొక్క కాలం ఒక్కొక్క పని చేసుకుంటా ఈరోజు కూడా మా నిర్మలా నగర్లో పని జరుగుతుంది. ఆ విధంగా నిర్మలా నగర్కి 2.5 కోటి ఫండ్స్ ఇంతకుముందు పోయే పండగప్పుడు చేశారు. ఇప్పుడు ఇంకా కొన్ని ప్రపోజల్ పెట్టున్నాము. కొరవ రోడ్లు కూడా కావాలని ఎమ్మెల్యే గారికి ఒక అర్జీ ఇవ్వబోతున్నాము. కాబట్టి మా పనులన్నీ పూర్తి చేయమని కోరడమైనది. నా పేరు పసుపులేటి అనిల్ కుమార్, 31వ డివిజన్. గత 30 సంవత్సరాలుగా స్థానికుడిని. గత 30 ఏళ్ళ దగ్గర నుంచి ఈ రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ రోడ్డు అయితే మనం ఉండే రోడ్డు మనకి పైన కాలువ దిగిపోయినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది, చాలామంది పడిపోయేవాళ్ళు కూడా. దీన్ని మనం స్థానిక కార్పొరేటర్ బత్తల కృష్ణన్నకి తెలియజేయడం జరిగినది. వెంటనే శ్రీధరన్నకి, గిరన్నకి చెప్పి వెంటనే ఈ రోడ్డు శాంక్షన్ చేయించినందుకు శ్రీధరన్నకి, గిరన్నకి థ్యాంక్స్, కృతజ్ఞతలు. నా పేరు పసుపులేటి ఉషా. మాకు రోడ్డు 31వ డివిజను. మాకు రోడ్డు వేసినందుకు శ్రీధరన్నకి ఇంకా గిరన్నకి ధన్యవాదాలు. పద్మనాభరెడ్డి, 31వ డివిజన్, టైలర్స్ కాలనీ. మన ఎమ్మెల్యే శ్రీధరన్న గారు అయితేమి, ఇన్ఛార్జి గిరన్న గారు అయితేమి, కార్పొరేటర్ అయితేమి, క్లస్టర్ ఇన్ఛార్జి అయితేమి, స్థానిక నాయకులు అయితేమి అందరూ కలిసి మాకు చాలా రోడ్లు పనులు చేశారు. ఇలాంటి ఎమ్మెల్యేతో కూడా పనిచేయాలనే ఉద్దేశంతో నేను కూడా ఆయనతో కూడా ఉండాలని నేను కూడా పాల్గొన్నాను. ఆయనతో కూడా నేను ఎల్లప్పుడూ ఉంటానని కోరుకుంటున్నాను. నా పేరు భీమనేని వాణి, 31వ డివిజను. శ్రీధర్ అన్నకి రోడ్డు వేసిన దానికి ధన్యవాదాలు. చాలా రోజుల నుంచి మేము కష్టపడతా ఉన్నాం రోడ్డు లేక. అన్నకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. హలో, అందరికీ నమస్కారం. మన ఏరియా రాజారామరెడ్డి నగర్కు కాలువలు కానీ, రోడ్లు కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ అంతా సర్దుబాటు అయింది. బాగా ఇబ్బంది పడుతున్నాము. చాలా వరకు శ్రీ కోటమిరెడ్డికు అందరికీ కృతజ్ఞతలు నమస్కారం చేస్తున్నాం. ఇంకా కొంచెం మిగిలి ఉంది రోడ్డు, అది పూర్తి చేయాలని మేము ఆశిస్తున్నాము. మా గురించి అందరూ ధన్యవాదాలు చెప్తున్నాం. అందరికీ నమస్కారం. శ్రీధర్ రెడ్డి గారు నాకు 40 సంవత్సరాల నుంచి నేను ఫోన్ చేస్తే నా అందుబాటులో నేను మసీద్ ప్రెసిడెంట్గా ఉన్నాను. కానీ ఆయన ఇంతమందిలో జబ్బార్ ఏంది చెప్పు అంటాడు, కానీ ఆ నెమ్మది ఆడుతుంది. కాబట్టి ఆయన ఈ రోజుకి ప్రతి విషయంలో కూడా ఆయనకి నాకు చాలా దోస్తి ఉంది. నేను పెద్ద హాస్పిటల్లో పనిచేసి రిటైర్డ్ అయినాను. ఆ రోజు నుంచి కూడా 45 సంవత్సరాల నుంచి సారు నాకు చాలా అందుబాటులో ఉన్నారు. మాకు చేయాల్సిన పనులు కూడా చాలా చేస్తున్నారు.
ఈరోజు ఈ రాజారామ కాలువలు అయితేమి, చౌటి కాలువలు అయితేమి ఇబ్బంది లేకుండా ప్రజలకి అందుబాటులో ఉండే మనిషి కావాలని మేము కోరుకుంటున్నాం. పార్టీతో పని లేదు. ఎవరైతే మాకు పని చేస్తున్నారో వాళ్ళు అందులో ఆయన పట్టిన పట్టు ఫోన్ చేసిన వెంటనే వచ్చి సార్ మా మసీద్ కాడ కరెంట్ పోయింది అప్పటికప్పుడే 5 నిమిషాలు చెప్పేవారు. నేను ఎక్కడ చూడలేదు సార్. అస్సలాము అలైకుం. నేను సీతారెడ్డి గారు జీతారెడ్డి. నా పేరు గోపి అండి. నేను కొత్తూరు రామకోట నగర్ పరిధిలో ఉంటున్నాను. ఇక్కడైతే సిమెంట్ రోడ్లు చాలా అందుబాటులో ఉన్నాయి. మళ్ళా వీధి కాలువలు కానీ అన్ని ఫెసిలిటీలు అయితే బాగా చేస్తుంది ఈ ఎన్డీఏ కూటమి. శ్రీధర్ గారు అయితే మాకు ఏ చిన్న సమస్య ఉన్నా వచ్చి ఒక ఫోన్ కాల్తో వచ్చి ఆ సమస్యలని పరిష్కరించే విధంగా అన్ని పనులు అయితే చేస్తున్నారు. మాకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే అయితే శ్రీధర్ రెడ్డి గారు. ఇలాంటి మంచి పనులు మరెన్నో చేయాలని, ఆయన మళ్ళీ నాయకత్వంలోకి రావాలని, ఈ ఎన్డీఏ కూటమి ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాం. 30 సంవత్సరాల నుంచి కూడా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉండింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీతరన్న, గిరన్న దయతో మాకు సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ, డ్రైన్లు కానీ మొత్తం అన్నీ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసంగా ప్రత్యేకించి మన సీతారన్న గారికి, మరి అదేవిధంగా గిరన్న గారికి, స్థానిక కార్పొరేటర్ అయిన మా బత్తల కృష్ణ గారికి నేను నమస్కరిస్తూ మంచి పని చేశారు. ఇంకా కూడా ఇదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో కూడా చొరవ చూపి ప్రజలకు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని ప్రత్యేకించి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. 31 डिवीजन है। इतना रोजान से नाले रोड आएंगी इधर है नहीं। अब पछतांग रोड डाले जरा नाले भी देखना, काम अच्छा करे तो भीड़ है। तुम ना कुछ ये करते ఎమ్మెల్యే వారికి పోల్చిన సభ్యు దగ్గర ధన్యవాదాలు. మీరు పనులు చేసినందుకు ఇంకా మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ వందనాలండి. నా పేరు పాస్టర్ ప్రభుదాసు, రామకోట నగర్ రాజా రామరెడ్డి వీధిలో ఉంటాను. కృష్ణన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే రూరల్ ఎమ్మెల్యే గారైనటువంటి మా సీదరన్నకు కూడా మా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే రోడ్డు లేక, కాలువలు లేక వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళం. ఇక్కడ మేము మీటింగ్ పెట్టేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అన్న కూడా 2-3 సార్లు మీటింగ్కి వచ్చి కూడా చూశాడు, ఫోటోలు తీసి పెట్టమని చెప్పారు. పెట్టిన తర్వాత స్పందించాము. అలాగే కృష్ణానికి నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు కానివ్వండి చాలా సంతోషంగా స్పందించారు. అదే విషయంలోకి వస్తే అక్కడ ట్రాన్స్ఫార్మర్ విషయంలో కానివ్వండి చాలా వరకు, ఎందుకంటే ఊరికూరికే కరెంటు పోయేది. ఆరాధన జరిగే సమయంలో కూడా మాకు ఊరికూరికే కరెంటు పోయేది. అన్నకు ఒక ఫోన్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ మార్పిచ్చాడు. చాలా చాలా సంతోషం. సీదరన్న విషయంలో కానివ్వండి, మరి అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి గిరన్న విషయంలో కానివ్వండి చాలా సంతోషం మాకు. ఎందుకంటే వెంటనే స్పందిస్తున్నారు. ఇంతవరకు ఏ నాయకులు కూడా అంత స్పందించిన వాళ్ళు లేరు. ఇది వాస్తవంగా ఒప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే పేరు కూడా చెప్పవచ్చు. చాదాల ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో అయితే నేను చాలాసార్లు నేను వెళ్ళి చెప్పడం కూడా జరిగింది. దాని మీద నన్ను ఫోన్ చేసి కూడా అడిగారు కూడా. అంటే ఏమనుకోబాకండి అన్న ఆ విషయంలో. కానీ సీదరన్న కాడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఫోన్ చేసిన వెంటనే రెండో కాలికి స్పందించి చాలా చక్కగా ఎంత సంతోషంగా ఉందంటే ఈ రోడ్డు విషయంలో అయితే నాకు. ఎందుకంటే రేపు జూన్లో మళ్ళీ మీటింగ్స్ ఉన్నాయి మాకు. ఆ మీటింగ్స్కి వచ్చేటట్టుగా అన్న చేసి ఫోన్ చేసి అడిగారు, ప్రభుదాస్ గారు సంతోషమేనా అని. అన్న చాలా సంతోషం. అన్నకు కూడా ఫోన్ చేసి చెప్పాను. అన్న ఇటు చెప్పారు మాకు కానీ చాలా సంతోషం అండి అన్న విషయంలో కానివ్వండి. అలాగే ఇక్కడున్న అన్న కానీ చాలా రగన్నగా అయితే చాలా విషయాలు కూడా స్పందించారు. అన్న కృష్ణాన్ని అయితే ఇంకా చెప్పబడలేదు. ఫోన్ చేసిన వెంటనే గుడ్ ఫ్రైడే రోజు కూడా కృష్ణానికి ఫోన్ చేశాను. ఆ రోజు అన్న ఊర్లో లేకపోయినా కూడా మాకు చాలా చక్కగా చేశాడు. అన్న చాలా వరకు ధన్యవాదాలు మీకు. చాలా సంతోషం అన్న. స్పందించడం అనేది చాలా ముఖ్యము. వీలైతే రావడం కూడా జరగద్ది, అంత స్పందన మాకుంది. చాలా సంతోషము. ముఖ్యంగా మా సీదరన్నకైతే హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఫాస్టర్ ఫెలోషిప్ తరపున నేను కోఆర్డినేటర్ని. మా ఫాస్టర్ ఫెలోషిప్ తరపున ఆయనకి నిండైన ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. చాలా సంతోషం అన్న. ధన్యవాదాలు ఈ రోడ్డు వేసిందని. ఏమో చాలా రోజు లేదు నాయన. మేము కాలనీ పుట్టిన కాంచున్నాం. నా పేరు భాగ్యమ్మ. ఈ రాజారెడ్డి నగర్. अस्सलाम वालेकुम। मेरा नाम मिसके मुबीना, राजा राम रेड्डी नगर 30/1 वार्ड। हमको रोड डाले सो बहुत शुक्रिया। नाले रोड हमको सार सीधा रेड्डी सार गिरधर रेड्डी सार पहचान को देख को हमको क्या है क्या नहीं सो भी देख कर हमना रोड नाले सैंक्शन कर को डाले।
बहुत बहुत धन्यवाद। అందరికీ నమస్కారం. నా పేరు పెనగలూరు కరీమా. మాది 31వ డివిజను, రాజారామరెడ్డి నగర్. మాకు శ్రీధర్ అన్న లాంటి ఎమ్మెల్యే గారు దొరకటం, హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు దొరకటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. గిరన్న కానీ శ్రీధర్ అన్న కానీ మాకు చేసిన ఈ మేలుని వానలకి వరదలకి ముసలి ముతక పడిపోతా, బండ్లు పడిపోతా అట్లాగున్న రోడ్డుల్ని అన్న చెప్పిన ప్రకారంగా మేము ఎన్నికలు అప్పుడు వచ్చి మాట్లాడటం కాకుండా ప్రతినిత్యం ప్రతిరోజు ప్రతి గంట జనాల్లో ఉండి మా సమస్యలను తెలుసుకుంటూ మాకు ఇంత మంచి మేలు చేసిన అన్నగారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. రోడ్లు కాలువలు వాళ్ళ కుటుంబం మొత్తం వచ్చి గడప గడప తిరిగి చూసుకొని ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిష్కరించేదానికి కృషి చేసిన దానికి వాళ్ళ కుటుంబానికి అంతా మేము రుణపడి ఉంటాము. ఇంకా మంచి మంచి పేర్లు తీసుకోవాలని అన్న మేము ఆకాంక్షిస్తున్నాం. నా పేరు షేక్ నాజూని. మాది రాజారామరెడ్డి నగరు. మాకు ఇక్కడ రోడ్డు లేక చాలా ఇబ్బంది పడ్డాము. గుంటలు ఉన్నాయి. శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు, వీళ్ళిద్దరూ మంచి రోడ్డు వేశారు, సిమెంట్ రోడ్డు వేశారు. వాళ్ళు ఎప్పటికీ ఇంకా ఇంకా పేదవాళ్ళకి ఇంకా మంచి పనులు చేయాలని ఆ దేవుణ్ణి రోజు వేడుకుంటాను. అలాగే బత్తల కృష్ణయ్య ఆయనకు కూడా వందనాలు, థ్యాంక్స్. ఏమంటారో నేనైతే హిందీలో చెప్తున్నాను. మబ్రూకు. అందరికీ అల్లా అందరికీ మంచిగా చూడాలి. మీరు ఇంకా 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 మంచి పేర్లు తెచ్చుకోవాలి. పేదవాళ్ళకి ఇంకా మంచి పేర్లు కావాలి. ఇప్పటికే మీరు శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి బత్తల కృష్ణయ్య వీళ్ళందరూ పేదవాళ్ళ మనసుల్లో ఉండారు. ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడాలని ఉంది. ఇప్పుడు మాట్లాడినా అంతే. మంచిది. నమస్కారం.